అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. కాల్ బాయ్ అంటే ఏంటి అసలు? కాల్ బాయ్ అంటే జనరల్ కాల్ గర్ల్ ఉంటుంది కదా మేడం, సేమ్ కాల్ బాయ్ అంటే కూడా అట్లనే ఉంటుంది. అది చిన్న సైజ్ జాబ్ లాంటిది. అసలు మీరు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకోరంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఎడ్యుకేషన్ లేకుండా మేడం, పేరెంట్స్ కొంచెం దూరంగా ఉండే, పేరెంట్స్ చాలా గరీబులు ఉండే, నేను ఒక్కనే సిటీలో ఉంటుండి ఇక ఇట్లా కాదు అని చెప్పి ఏదో ఒక జాబ్ కావాలి కదా అని చెప్పి మస్తు జాబులు దొరన్న. ఎంత చేసినా కానీ 5,000 6,000 నేను చదువుకోలేదు కాబట్టి ఎవ్వరు పైసలు అయిపోతుండే. ఇట్లా కాదు అని చెప్పి మా ఫ్రెండ్ ఒక ఆయన రిఫర్ చేసాడు. అంటే ఇట్లా జనరల్ గా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాం, అరే కాల్ కలుసుకున్నట్టు కాల్ వాయిస్ కూడా ఉంటే మస్తు ఉంటారు కదరా మనకు కూడా ఇట్లా. అంటే సడన్ గా ఒక కాంటాక్ట్ దొరికింది మేడం, ఒకసారి ట్రై చేద్దాం అన్న ఆశ ట్రై చేసిన. సడన్ గా లక్కీగా రియల్ ట్యాగ్ అయింది. అసలు దీనికి ఏమైనా ఎలా జాబ్కి ఏమన్నా అప్లై చేయడం ఇలా ఏమైనా ఉంటుందా, లేదంటే ఎలా అసలు దీనికి ప్రాసెస్? ఇంతకుముందు ఈమెయిల్స్ ఉండే మేడం, ప్రజెంట్ ఏమున్నాయంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు. ఈమెయిల్ చేయాలి, ఈమెయిల్ చేసి కొంచెం అది మా ఫ్రెండ్ చేసినుండే, అది కూడా నాకు చేయడానికి రాకుండే ఆయన చేసినుండే. చేస్తే నేను సడన్ గా నాకు అప్రోచ్ అయ్యారు, కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇక్కడ సైడ్ రండి సార్ అమీర్పేట రండి అని చెప్పారు. అమీర్పేటకి వచ్చిన, చెక్ చేసారు. ఏం చెక్ చేశారు అంటే ఏం చెక్ చేసారంటే అడిగిరు మేడం, అంటే నీకు ఇట్లా దేనికి ఎందుకు జెన్యున్ గా ఉంటావా ఇట్లా అంతా బయట స్ప్రెడ్ చేసి గల్లీ చేశారు కదా మేడం కొంతమంది, చిల్లర చేస్తారా అని చెప్పి ఇట్లా చిన్న అడిగిన ఉండే. అంటే ఓకే సార్ నాకు ఏం ప్రాబ్లం లేదు నేను చేసుకుంటా అని చెప్పి. అంటే జాబ్ కూడా ఒక ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది? ఇంటర్వ్యూ ఎక్కడే ఉంటుంది సేమ్. మీ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుందో మాకు కూడా సేమ్ అట్లనే ఇంటర్వ్యూ ఉంటుంది మేడం. ఓకే, ఇవి కూడా ఇంటర్వ్యూస్ మాకు కూడా ఉంటాయి. 3 రౌండ్స్ ఉంటాయి మేడం. ఓకే, 3 రౌండ్స్? నిజంగా 3 రౌండ్స్ ఉంటాయి. అంటే ఇంటర్వ్యూలోనే 3 రౌండ్స్ ఉంటాయి. ఇట్లా ఫస్ట్ ఇట్లా 3 మెంబర్స్ కూర్చుంటారు, కూర్చొని ఫస్ట్ కూర్చొని నిలబడి మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఇంకో మేడం వస్తుంది. మేడం వచ్చి కూర్చుంటుంది, కూర్చొని మేడం అడుగుతుంది ఇట్లా అంటే ఒకవేళ లేట్ నైట్స్ ఉంటే బయటకు వెళ్తావా అంటే, లేట్ నైట్స్ కూడా కాల్స్ వస్తాయి అప్పుడప్పుడు, వస్తావా అని చెప్పి అడిగితే ఓకే మేడం వస్తా, నేను బ్యాచులర్ ఇక్కడ సైడ్ ఉంటాం, మా పేరెంట్స్ ఉన్నారు అని చెప్పి ప్లాన్ ఇచ్చేసిన. లక్ మంచిగా ఉండి సడన్గా సెట్ అయిపోయింది. అప్పటి నుంచి కంటిన్యూ నడుస్తుంది మేడం. అంటే మంత్లీ శాలరీ లాగా ఉంటుందా, ఎలా ఉంటుంది మరి దీనికి? ఇది మీకు షిఫ్ట్స్ వైజ్ ఉంటాయి మేడం. ఎట్లా అంటే ఇప్పుడు జనరల్ గా వర్క్ చేసిన వాళ్ళకి శాలరీ ఉంటుంది కదా, ఇట్లా డే వైజ్ ఉంటుంది మేడం మాకు కూడా. ఓకే, ఏ రోజు వర్క్ ఉంటుందో ఆ రోజు మనీ వచ్చేస్తాయి అంతే బస్. అంటే ఫర్ బుకింగ్ కి ఎంత ఉంటుంది మరి? టైం బట్టి కూడా ఉంటుంది మేడం. ఎట్లా అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం ఇట్లాంటి టైం అనుకోండి, ఈ మండేస్ ట్యూస్డే ఇట్లా అంటే ఒక 2,000 3,000 ఉంటుంది. అదే సాటర్డే సండే వీకెండ్స్ ఇవి ఉంటాయి కదా, మినిమం 5,000 ఉంటుంది. 1 అవర్ కి 5K ఇస్తారా, లేదంటే 1 డేకా? మాక్సిమం అవర్స్ వైజ్ ఉంటుంది మేడం. లేదు ఇట్లా అంటే కొంతమంది నైట్స్ స్టే వచ్చు అని చెప్పి ఇట్లా మాట్లాడతారు, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. జస్ట్ అంతే మేడం, జస్ట్.